Right. సో మనకి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1013A హౌస్ రెంటల్ అలవెన్స్ గురించి మనం చూసామమ్మా. తర్వాత ఇప్పటివరకు మనం చూసిన టోటల్ గా ఎగ్జామ్షన్స్ లో ఏ ఎగ్జామ్షన్స్ మనం చూసామని చెప్పేసానంటే మనకు టోటల్ ఎగ్జామ్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే 10(5) నుంచి మనం ఏం చెప్పుకున్నామమ్మా, 10(5) నుంచి 10(14) వరకు మనకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. అందులో 10(5) చూసాం, తర్వాత 1013A చూసాం, అంతే కదమ్మా, రెండే కదా చూసింది. సో తర్వాత ఇప్పుడు కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అమ్మా. ఆ తర్వాత బ్యాలెన్స్ ఏవైతే నేను వదిలేసానో అవన్నిటి గురించి కూడా వరుసగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. సో అందులో నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే గ్రాట్యుటీ. సో గ్రాట్యుటీ అండర్ సెక్షన్ 1010 గురించి మనం మాట్లాడుతున్నాం అమ్మా. మా గ్రాట్యుటీ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years గనక మనం కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే, అంటే ఆ కంపెనీకి గ్రాటిట్యూడ్ చూపించినందుకు గ్రాట్యుటియస్ గా పేమెంట్ అనేది కంపెనీ అనేది మీకు ఇస్తుందంట. ఎన్నాళ్ళు పని చేయాలమ్మా? కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years కనుక వర్క్ చేస్తే. ఓకేనా? రైట్. సార్ గ్రాట్యుటీ అనేది ఏదైనా యాక్ట్ ప్రకారం కవర్ అయి ఉంటుందా అంటే, యాక్ట్ ప్రకారం ప్రొటెక్ట్ చేయబడి ఉంటుందా అంటే, ఎస్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుందంటమ్మా. ఆ యాక్ట్ ప్రకారం ప్రొటెక్ట్ చేయబడుతుందంట. ఓకే. సో ఇస్ ఇట్ ఎ మ్యాండేటరీ పేమెంట్ అంటే, ఎస్, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ పేమెంట్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఆ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో అప్లికబుల్ అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా, సార్ ఎంప్లాయీస్ లో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అయిన ఎంప్లాయీస్, అవన్ ఎంప్లాయీస్ కూడా ఉంటారా? ఎస్. సో మీకు వేరే సబ్జెక్ట్స్ లో, అదర్ లాస్ లో మీరు ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ గురించి చూస్తారమ్మా. అందులోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అయిన ఎంప్లాయీస్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ కాని ఎంప్లాయీస్ ఇద్దరు కూడా సపరేట్ గా ఉంటారమ్మా. ఓకే. సో ఇప్పుడు మనం we are not getting into technicalities of the applicability of payment of gratuity act మనం చూడట్లేదు ఇప్పుడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనం గ్రాట్యుటీ అనేది కనుక వచ్చినట్లయితే, వచ్చింది ట్యాక్సిబుల్ అవుతుందా అవదా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీ డెఫినేషన్ లో గ్రాట్యుటీ కవర్ అయిందమ్మా. ఎస్, కవర్డ్. 17(1) లో శాలరీ డెఫినేషన్ లో గ్రాట్యుటీ కవర్ అయింది కదమ్మా. సో కాబట్టి ఆ శాలరీ డెఫినేషన్ 17(1) లో కవర్ అయింది కాబట్టి డ్యూ అయినా రిసీవ్ అయినా మనకి సెక్షన్ 15 చార్జబిలిటీ సెక్షన్ ప్రకారం 17(1) లో కవర్ అయిన శాలరీ ఏదైతే ఉందో అది డ్యూ అయినా లేదా రిసీవ్ అయినా చార్జబిలిటీ సెక్షన్ ప్రకారం ఏమవుద్దమ్మా? ట్యాక్సిబుల్ అవుతుంది కదా. ఇది ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ సాలరీస్ లోకి వస్తుంది కదమ్మా. సో కాబట్టి గ్రాట్యుటీ అనేది ట్యాక్సిబులా కదా? ఎస్, ట్యాక్సిబుల్. కానీ కొంతవరకు ఎగ్జంప్షన్ అనేది చెప్తున్నాడంట. ఏ సెక్షన్ ప్రకారం అంటమ్మా? సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10. అంటే సెక్షన్ ప్రక్కన బ్రాకెట్ లో నెంబర్ ఉంటే సబ్ సెక్షన్, ఆల్ఫాబెట్ ఉంటే క్లాజ్. సో సెక్షన్ 10 లో మనకి ఏం చెప్తున్నట్టమ్మా? హౌ దే ఆర్ బైఫర్కేటింగ్ వెదర్ గ్రాట్యుటీ. ఇదేంటమ్మా? ఇది గ్రాట్యుటీ. సో గ్రాట్యుటీ రిసీవ్డ్ బై ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారంట? గవర్నమెంట్ ఎంప్లాయీసా? ఎలా బైఫర్కేట్ చేస్తున్నట్టు చూడండి. గవర్నమెంట్ ఎంప్లాయీసా లేదా అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏమంటాం? నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ ఎంప్లాయీనా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీనా అని చెప్పేసి బైఫర్కేషన్ అడుగుతున్నాడు అంటమ్మా. అర్థమైందా? సార్ ఇఫ్ హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమవుతుంది అని చెప్పేసానంటే, ఇఫ్ హీఈస్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీ
వచ్చిన గ్రాట్యుటీ అమౌంట్ అంతా కూడా ఏమవుతుందంటమ్మా ఫుల్లీ ఎగ్జామ్ ఏంటంట ఫుల్లీ ఎగ్జామ్. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు కదమ్మా. ఎందుకు అనేది వన్ ఆఫ్ ది రీజన్ అనేది ఇక్కడ మనం సాలరీస్ లో చూస్తామమ్మా. ఓకే, సో గ్రాట్యుటీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే వచ్చిన అమౌంట్ అంతా కూడా ఎగ్జామ్టెడ్, అంటే అంతా కూడా నాట్ ట్యాక్సబుల్, అంతా కూడా ఏమవుద్ది నాట్ ట్యాక్సబుల్. సార్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక అప్పుడు ఏంటి సార్, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక అప్పుడు మనం రెండుగా బైఫర్కేట్ చేస్తా ఉంటాం. ఏమని సార్, ఇక్కడ కవర్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, not covered under payment of gratuity act. మా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా డివైడ్ అవుతారంట, రెండు రకాలుగా డివైడ్ అవుతారంటమ్మా. కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, సెకండ్ ఏంటి నాట్ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చిందంతా కూడా ఏమవుద్ది, మనకి క్వశ్చన్ లోనే క్లారిటీగా ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాడు గవర్నమెంట్ ఎంప్లాయీయా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీయా అని. వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే కనుక వాడికి వచ్చే బెనిఫిట్స్ మనం సపరేట్ గా చూసుకోవాలమ్మా, అర్థమైందా. సో గ్రాట్యుటీ అనేది టోటల్ గా ఎగ్జామ్టెడ్. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఏమంటున్నాడమ్మా, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్డా, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లోకి నాట్ కవర్డా అని చెప్పేసాను. సార్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయితే ఏంటి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏదైనా ఇవన్నీ కూడా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఇవన్నీ కూడా లేబర్ లాస్ అన్న, ఏమంటారు లేబర్ లాస్. ఈ లేబర్ లాస్ లో ఎక్కడైనా సరే మంత్ అంటే 26 డేస్ తీసుకుంటారమ్మా. మంత్ అంటే ఎంత తీసుకుంటారమ్మా, 26 డేస్ తీసుకుంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎంతవరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసానంటే అమ్మ, ఎగ్జామ్షన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎలా చెక్ చేస్తాం అనుకున్నాం, విచ్ ఎవర్ ఈజ్ లెస్ హైయరా, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఎవరికి చూస్తున్నాము ఇప్పుడు మనం, ఏ ఎంప్లాయీస్ కు చూస్తున్నాం, ఫస్ట్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అందులో కూడా కవర్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఓకేనమ్మా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అనుకుంటే కనుక విచ్ ఎవర్ ఈజ్ లెస్ లో ఏం చెప్తున్నాడంటమ్మా, ఫస్ట్ లిమిట్ 20 lakhs. ఎంతంట మాక్సిమం అమౌంట్ ఎంతమ్మా అమ్మా, మనం ఒక మాట అనుకున్నాం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ చెప్పేటప్పుడు 5,000 చెప్పినప్పుడు 5,000 ని మాక్సిమం లిమిట్ అని చెప్పాను. ఎందుకు, ఆ కింద అమౌంట్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్ అన్నాడు కాబట్టి ఆ అమౌంట్ కానీ అంతకంటే తర్వాత వచ్చిన వాల్యూస్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా సరే లీస్ట్ ఏమవుద్ది 5,000 అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ 20,000 అని చెప్పాడంటే మాక్సిమం ఈ సెక్షన్ ప్రకారం ఎంత వరకు డిడక్షన్ వస్తుందమ్మా, మీకు ఎంతవరకు ఎగ్జామ్షన్ వస్తుందమ్మా, 20 lakhs. అర్థం అవుతుందా సార్. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏనా. నెక్స్ట్ సెకండ్ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ చూడండి 15 days salary, ఓకే, ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months అని అంటున్నాడమ్మా. సో దీన్ని ఒక విధంగా రాస్తాను, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, రైట్. ఎలాగంట 15/26 మా మంత్ అంటే లేబర్ లాస్ లో మంత్ అంటే ఎంత చెప్పానమ్మా 26 అని చెప్పేసి అనుకున్నామా. ఇక్కడ యాక్చువల్ గా 15 days salary అన్నాడమ్మా. ఓకే, సో 15 days salary ఇంటూ ఎలా తీసుకోమంటున్నాడమ్మా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంప్లీటెడ్ ఆర్ దీన్ని ఏమంటాం కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. అర్థమైందా, 15/26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇంటూ మనం దేంతో 15/26 ఇంటూ ఏమేయాలమ్మా శాలరీ కదా. ఈ శాలరీ అంటే ఏ శాలరీ అని చెప్తున్నాడు మా, బేస్డ్ ఆన్ లాస్ట్ డ్రాన్ శాలరీ అన్నాడు. సో లాస్ట్ డ్రాన్ శాలరీ, లాస్ట్ డ్రాన్ శాలరీ తీసుకోండి, దాని మీద 15/26 చేయండి, అప్పుడు ఏమొస్తుంది 15 days శాలరీ వస్తుంది. మంతేనా, మంత్ అంటే ఇక్కడ 26 తీసుకోవాలా 30 తీసుకోవాలా, 26 తీసుకోవాలి. ఎందుకు, లేబర్ లాస్ లో మాక్సిమం ఎంత ఉంటుందమ్మా
సార్ వాట్ ఈస్ ద కాంపన్సేషన్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కాంపన్సేషన్ ఎంత పే చేస్తాము అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది కదమ్మా, ఈ సెకండ్ పాయింట్ లో ఏదైతే కాంపన్సేషన్ చెప్పారో, క్యాలిక్యులేషన్ చెప్పారో, అది ఎక్కడ కవర్ అయినట్టమ్మా? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయిన అమౌంట్ అంటమ్మా. అర్థమైందా? సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో మనకి కవర్ అయిన అమౌంట్ అంతటినీ కూడా సెకండ్ పాయింట్ కి చెప్పాడు. దాన్నే మనం ఎలా తీసుకుంటున్నామంటే ఏం చెప్పాడు సార్, 15 రోజుల శాలరీ తీసుకోండి సార్. ఏ శాలరీ? లాస్ట్ డ్రాన్ శాలరీ. లాస్ట్ డ్రాన్ శాలరీ ఇంటూ 15/26 తీసుకుని ఇంటూ ఎన్నాళ్ళైతే ఆ సర్వీస్ కంప్లీట్ అయిందో ఆ సర్వీస్ కంప్లీటెడ్ ఇయర్స్ తీసుకోవాలి సార్. కంప్లీటెడ్ ఇయర్స్ కనుక ఫ్రాక్షన్ ఉంటే లేబర్ లాస్ ప్రతి దాంట్లోని ఇక్కడ వస్తుందమ్మా ఈ పాయింట్. ఎక్కడైతే ఫ్రాక్షన్ వస్తుందో, ఫ్రాక్షన్ కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఉంటే కనుక, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఉంటే కనుక దాన్ని ఏ ఇయర్ కింద తీసుకుంటారంటమ్మా? కంప్లీటెడ్ ఇయర్ కింద తీసుకోవాలంట. ఓకే సార్, ఇక్కడ వీడు 24 years 8 months చేశాడు సార్ అని చెప్పేసి అన్నాం అనుకోమ్మా. ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఎంత తీసుకోవాలి? 25 years. ఓకే, సపోజ్ వాడు 22 years 3 months చేశాడు అన్నారు అనుకోమ్మా, అప్పుడు 22 years కింద మనం తీసుకోవాలంటాం. అమ్మా అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ 15/26 ఇంటూ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇంటూ లాస్ట్ డ్రాన్ శాలరీ. ఇది ఎక్కడ, ఏ యాక్ట్ లో కవర్ అయిందమ్మా ఇది? సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో ఇదే అమౌంట్ ఆఫ్ కాంపన్సేషన్ కింద చెప్తారంటమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. మా ఎగ్జామ్షన్స్ మనం చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ అన్నానమ్మా. ఎగ్జామ్షన్స్ లో ఏ పాయింట్ ఉంటుందంటే, మనం ఎగ్జామ్షన్స్ వల్ల లాస్ రావచ్చా మనకి అంటే ఎంత మాక్సిమం ఎగ్జామ్షన్ ఇవ్వాలి? మీకు వచ్చిన అమౌంటే కదా, ఆ పర్టికులర్ అమౌంట్ మీకు ఎంతైతే వస్తుందో అంతవరకే కదా మీకు ఎగ్జామ్షన్ రావాలి. అంతకు మించి రావచ్చా? అంతకు మించి ఎగ్జామ్షన్ రాకూడదంటే ఖచ్చితంగా పాయింట్ ఏముండాలి? వన్ ఆఫ్ ది లీస్ట్ విచ్ ఎవర్ ఇస్ లెస్ లో ఏముండాలి? వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ యాక్చువల్ గ్రాట్యుటీ. అర్థమైందా? సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అనేది కవర్ అయితే గనక అక్కడ ఎంప్లాయీ మనం ఏం చేసుకోవాలంటమ్మా, అందులో ప్రతి దాంట్లోనే ఒక పాయింట్ మనకు క్లారిటీగా తెలుసు. విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ అన్నప్పుడు విచ్ ఎవర్ ఇస్ లెస్ అనగానే మనం ఒక పాయింట్ రాసుకోవచ్చు లాస్ట్ లో. ఏంటది? యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్. ఇక్కడ యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఈ స్పెసిఫిక్ పాయింట్ లో. మిగిలిన ఎందుకు గుర్తుపెట్టుకోవాలి మనం? 2. ఓకే, సో ఇంకా 2 కండిషన్లే కదమ్మా ఉన్నాయి ఇక్కడ. సో 20 lakhs ఇక్కడ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కాంపన్సేషన్ ఎంత అయితే చెప్తారో ఆ అమౌంట్. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో పేమెంట్ ఎంత చెప్తారమ్మా? 15/26. 26 అని ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ సింపుల్ గా 15 days శాలరీ తీసుకోమంటున్నాడు, ఇంటూ లాస్ట్ డ్రాన్ శాలరీ తీసుకోమంటున్నాడు, ఇంటూ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ పార్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months. అమ్మా లేబర్ లాస్ ఎక్కడైతే కవర్ అవుతాయో అక్కడ ప్రతి చోట మనకి ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఏం చేయమంటాడమ్మా? కంప్లీటెడ్ ఇయర్ కింద తీసుకోమంటే ఒక పాయింట్, మంత్ అనేసరికి 26 days అనేది ఒక పాయింట్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇలాంటిదే ఇంకోటి ఏం చెప్పాను, ఇప్పుడు మనకి లోకల్ గవర్నమెంట్ ఎక్కడైతే వస్తుందో, లోకల్ గవర్నమెంట్ వచ్చిన చోటల్లో మనం ఏమనుకున్నాం? పే చేస్తేనే అలో చేస్తామని చెప్పేసి ఎలా గుర్తుపెట్టుకున్నామో అది ఒక స్టాండర్డ్ రూల్ కింద అనమాట. అంటే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎక్కడైనా సరే ఈ లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే లెవీ అని చెప్పేసి ఎక్కడైనా కనిపిస్తే కనుక అక్కడ సింపుల్ గా ఏం చెప్తారమ్మా? పే చేస్తేనే అలో చేస్తామని చెప్పేసి చెప్తారు. అలాగే ఇక్కడ మనకి లేబర్ లాస్ లో కవర్ అయినా ఎక్కడైనా వచ్చింది అని చెప్పేసి అంటే కనుక ఏదైనా ఆస్పెక్ట్ వచ్చిందంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months కనుక కంప్లీటెడ్ ఇయర్ కింద తీసుకోవడం ఒకటి, తర్వాత మంత్ అనగానే 26 days తీసుకోవడం ఒకటి. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చూడాలమ్మా? వాట్ ఈస్ మెంట్ బై సాలరీ? సాలరీ అంటే ఏంటి చూడాలి అవసరం లేదా?
లాస్ట్ డ్రాన్ శాలరీ అన్నాడు, కానీ శాలరీ అంటే ఏంటి చూడాలా లేదా? అమ్మ లాస్ట్ డ్రాన్ శాలరీ అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు రిటైర్ అయ్యావో, రిటైర్ అవ్వడానికి ముందు ఒక ఫుల్ మంత్ శాలరీ తీసుకుంటే ఆ మంత్ శాలరీ ఎంతైతే డ్రా చేసావో దాన్ని ఏమంటారమ్మా? లాస్ట్ డ్రాన్ శాలరీ అంటారు. కానీ ఇక్కడ శాలరీ అంటే ఏంటో చూడాలి అవసరం లేదా? అమ్మ శాలరీ అంటే ప్రతి చోట శాలరీ ఉన్న చోట ప్రతి చోట మనం ఏం చూస్తాం? కాంపోనెంట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అని చెక్ చేస్తాం, చెక్ చేయమా? ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ లో శాలరీ అంటే ఏంటి? బేసిక్ శాలరీ. అదే హెచ్ఆర్ఏ లో శాలరీ అంటే ఏంటి? జనరల్ శాలరీ. జనరల్ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ పర్సెంటేజ్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్ అని అన్నారా? రైట్. ఇక్కడ శాలరీ అంటే ఏం చెప్తున్నాడు చూడమ్మా. కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అని చెప్పేసి చెప్తున్న చోట శాలరీ అంటే ఏం చెప్తున్నాడమ్మా? Salary for this purpose means మా శాలరీ ఇక్కడ పర్పస్ అంటే ఏంటి తీసుకుంటున్నాడమ్మా? బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అన్నాడు. సార్ డిఏ అన్నాడు కానీ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ నాట్ సో ప్రొవైడెడ్ చెప్పలేదు కదా సార్. అంటే చెప్పకపోతే దాని అర్థం ఏంటి? రెండు తీసుకోవాలనా లేకపోతే ఒకటే తీసుకోవాలనా? దాని అర్థం ఏంటంటే రెండు తీసుకోవాలని అర్థం. డిఏ అని చెప్పి పక్కనే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అంటే అదొకటే తీసుకోవాలని. కానీ ఇక్కడ అలా చెప్పలేదు కాబట్టి బేసిక్ శాలరీ ప్లస్ డిఏ మొత్తం తీసుకోవాలని. అర్థమైందా? మరి కమిషన్ అలాంటివన్నీ తీసుకోవాలి, ఇంకా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డిఏలో ఎన్ని ఉంటాయి? రెండు పార్ట్స్ ఇక్కడ కవర్ అయిపోయి ఉంటాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Next, not covered by payment of gratuity act. My employees not covered by payment of gratuity act ఉంటే కనుక వాళ్ళకు కూడా గ్రాట్యుటీ రావచ్చు కదమ్మా. ఇవ్వచ్చు, ఇవ్వడానికి లేదా? ఎంప్లాయర్ ఇవ్వచ్చా లేదా? సార్ మీరు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అవ్వలేదు, నేను గ్రాట్యుటీ పే చేయనని ఎవరైనా ఎంప్లాయర్ అనొచ్చా? అనొచ్చు. కాకపోతే ఏంటంటే గ్రాట్యుటీ వాళ్ళు కూడా ఇస్తే అప్పుడు ఏంటమ్మా పొజిషన్? వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తాడంటమ్మా. ఇక్కడ కూడా ఏమొస్తుంది? విచ్ ఎవర్ ఈస్ లెస్. సో విచ్ ఎవర్ ఈస్ లెస్ వచ్చిన ప్రతిసారి ఏమొస్తుంది మనకి? యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ అనేది వస్తుందా రాదా? వన్ ఆఫ్ ది పాయింట్ కింద. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ మానిటరీ లిమిట్ చూసుకున్నామా. మానిటరీ లిమిట్ ఎంత చెప్తున్నాడమ్మా? 20 lakhs. ఎంత తీసుకున్నాడమ్మా? 20 lakhs. తర్వాత సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నాడమ్మా అక్కడ? హాఫ్ మంత్ శాలరీ ఆన్ ది బేసిస్ ఆఫ్ 10 months యావరేజ్ శాలరీ immediately preceding the month in which any such event, death or retirement occurs for each completed years of service, fraction 2 should be ignored అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఇక్కడ ఎలాగంటమ్మా? 1/2 హాఫ్ అంటే ఇంతే కదా, హాఫ్ మంత్ శాలరీ కదా. సో ఇంటూ 1/2 ఇంటూ ఏమని చెప్తున్నాడంటమ్మా? యావరేజ్ శాలరీ. ఏ శాలరీ అంట? ఇక్కడ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇక్కడ ఏమన్నాడు? లాస్ట్ డ్రాన్ శాలరీ అన్నాడు, కానీ ఇక్కడ యావరేజ్ శాలరీ అన్నాడు. ఇక్కడ 15 days శాలరీ, ఇక్కడ 15 days శాలరీ. 15 days అంటే హాఫ్ మంతే కదమ్మా. కానీ ఇక్కడ ఏమంటున్నాడమ్మా? హాఫ్ మంత్ అన్నాడు. ఇక్కడ ఏదైనా పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయిన పేమెంట్, కవర్ కాని పేమెంట్. కవర్ కాని పేమెంట్ కాబట్టి మంత్ అంటే ఎంత తీసుకుంటాడమ్మా? 30 days కింద తీసుకుంటాడు. సో కాబట్టి 15/30 అంటే ఎంత అవుతుంది? 1/2 అంతేనా? సో కాబట్టి హాఫ్ మంత్ శాలరీ అని అన్నాడు. 1/2 ఇంటూ శాలరీ అంటే ఇక్కడ లాస్ట్ మంత్ శాలరీ తీసుకోమన్నాడు, కానీ ఇక్కడ ఏం తీసుకోమంటున్నాడమ్మా? యావరేజ్ శాలరీ. యావరేజ్ ఆఫ్ 10 months యావరేజ్. ఇక్కడ యావరేజ్ శాలరీ అంటే ఎంతమ్మా? 10 months యావరేజ్. సో ఎప్పుడైతే డెత్ ఆర్ రిటైర్మెంట్ అనేది జరిగిందో ఆ ముందు నెల నుంచి తీసుకోవాలంటే, ముందు నెల నుంచి ఏం తీసుకోవాలంటమ్మా? ఏ మంత్ లో ఈవెంట్ జరిగిందో ఆ మంత్ ముందు నుంచి యావరేజ్ నా 10 months తీసుకోవాలి. సార్ ఇక్కడ 15th
మార్చి నాడు వాడు రిటైర్ అయ్యాడు అని చెప్పేసి అని అనుకుంటే యావరేజ్ ఎక్కడి నుంచి వెళ్ళాలమ్మా? 15th మార్చ్ నుంచి యావరేజ్ వెళ్ళాలా? లాస్ట్ 10 months యావరేజ్ ఏ మంత్ లో తీసుకోవాలి? ఏ మంత్ నుంచి వెళ్ళాలి అంటే ఏ మంత్ లో ఈవెంట్ అనేది జరిగిందో దాని ప్రిసీడింగ్ అంటే సక్సీడింగ్ ప్రిసీడింగ్ అన్నాడు. ప్రిసీడింగ్ అంటే ముందా తర్వాత? ముందు. ప్రిసీడింగ్ అంటే ఎక్కడ నుంచి తీసుకోవాలి? 15th మార్చ్ అని జరిగిందంటే కనుక ఫిబ్రవరి నుంచి వెనక్కి వెళ్ళాలంటాం. ఫిబ్రవరి నెల నుంచి యావరేజ్ నా 10 months శాలరీ అనేది యావరేజ్ చేయాలంట. అర్థమవుతుందా? రైట్. సో యావరేజ్ శాలరీ ఇంటూ ఏం చూడాలంటమ్మా? కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సార్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నప్పుడు ఫ్రాక్షన్ వస్తే ఏం చేయాలి? నార్మల్ గా ఫ్రాక్షన్ కనుక పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయిన చోట వస్తే కనుక ఆ ఫ్రాక్షన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఉందా లేదా అని చూస్తాం. ఉంటే కంప్లీటెడ్ ఇయర్ కింద తీసుకుంటాం. ఒకవేళ లెస్ దాన్ అంటే 6 months కంటే తక్కువ ఉంటే ఫ్రాక్షన్ ని ఇగ్నోర్ చేస్తాం. అంతేనమ్మా? కానీ ఇక్కడ ఫ్రాక్షన్ అనేది 9 months 24 years 9 months వర్క్ చేసినా సరే ఎన్నాళ్ళ కింద తీసుకుంటారంటమ్మా? 24 25 24 కింద తీసుకుంటారంట. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అవ్వకపోతే కనుక మనం ఎంత తీసుకుంటారంటమ్మా? కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఫ్రాక్షన్ షుడ్ బి ఇగ్నోర్డ్. అంటే 24 years 9 months ఉన్నా సరే మనం ఎన్నాళ్ళు కంప్లీటెడ్ ఇయర్స్ కింద తీసుకోవాలి? 24 years. అర్థమైందా? సో 24 years ఇంటూ యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ అంటే ఏంటి? లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ. లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? యావరేజ్ ఏ మంత్ లో కనుక ఈవెంట్ అనేది జరిగిందో, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కదమ్మా మనం చూస్తున్నాం. ఆ రిటైర్మెంట్ ఆర్ డెత్ అనే ఈవెంట్ ఏ రోజు అయితే జరిగిందో దాని ప్రిసీడింగ్ మంత్ ఎండింగ్ నుంచి మనం ఏం చేయాలంట? యావరేజ్ 10 months శాలరీ అనేది తీసుకుని ఆ 10 months యావరేజ్ శాలరీకి ఇంటూ 1/2 అని చూడాలంట. అంటే హాఫ్ మంత్ శాలరీ అనేది ఇస్తామంట. మనం ఎంత ఇస్తామమ్మా? హాఫ్ మంత్ శాలరీ. అర్థమైందా? ఏంటిది? గ్రాట్యుటీ. ఓకే. ఎవరికి? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అవ్వని ఎంప్లాయీస్. అర్థమైందా? నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయ్యే వాళ్ళు, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లోకి కవర్ అవ్వని వాళ్ళు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సార్ ఇక్కడ కూడా మనం ఏం చూడాలమ్మా? ఇక్కడ కూడా మనం ఏం చూడాలంట? శాలరీ. శాలరీ మీన్స్ వాట్? ఏ శాలరీ అంటే ఏమని చెప్తున్నాడమ్మా? శాలరీ ఫర్ ద పర్పస్ మీన్స్ ఏమన్నాడమ్మా? బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్. తర్వాత ఏమన్నాడమ్మా? అప్లైడ్ కన్సిడరేషన్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టర్నోవర్ అచీవ్డ్ బై ద ఎంప్లాయీ. ఎక్కడ చూసినట్టుందే? ఎక్కడ చూసామమ్మా దీన్ని? సో శాలరీ అంటే ఇక్కడ ఏ శాలరీ అమ్మా? జనరల్ శాలరీ. జనరల్ శాలరీ అంటే ఏంటి? బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ సో అచీవ్డ్. ఓకే. అంతే. పర్సంటేజ్ కమిషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టర్నోవర్ సో అచీవ్డ్. అంతే కదమ్మా? సో కాబట్టి ఇక్కడ శాలరీ అంటే జనరల్ శాలరీ అని రెఫర్ చేస్తాను. మళ్ళీ శాలరీని చెప్పట్లేదు. చెప్పాలా జనరల్ శాలరీ అంటే ఏంటనేది? అవసరం లేదు కదమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు ఎగ్జామ్షన్ ఏంటి అనేది, క్యాలిక్యులేషన్ ఎలాగనేది అర్థమైందమ్మా? ఇప్పుడు కొన్ని స్పెషల్ పాయింట్స్ మాట్లాడుకుందామా? రైట్. సార్ ఈ సెక్షన్ ప్రకారం మాక్సిమం మనం క్లెయిమ్ చేయగలిగిన అమౌంట్ ఎంత అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమ్మా? 20 lakhs. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎంతైనా అమౌంట్. ఇక వాళ్ళకు 20 lakhs అయినా లిమిట్ ఉందా? గవర్నమెంట్ ఎంప్లాయీ 50 lakhs గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నాడమ్మా. లిమిట్ అయినా ఉందా? ఎగ్జామ్షన్ అయినా మొత్తం వితౌట్ ఎనీ లిమిట్ ఎగ్జామ్షన్. ఒకవేళ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడంటమ్మా. రిటైర్ అవుతున్నప్పుడు వాడు ఎంత రిసీవ్ చేసుకుంటాడమ్మా? మాక్సిమం వాడికి సపోజ్ ఒక 50 lakhs వస్తున్నా సరే వాడికి ఎంతవరకు ఎగ్జామ్షన్ వస్తుందంట? ఈ స్పెసిఫిక్ లిమిట్ కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ కానీ విచ్ ఎవర్ ఈస్ ప్లస్. ఏ తక్కువైతే అది అంతేనమ్మా. మాక్సిమం ఎంత వస్తుంది? 20 lakhs. మాక్సిమం 20 lakhs. అంతేనా? రైట్. సరే. ఏది? గ్రాట్యుటీ రిసీట్. అవును ఉంటారమ్మా. ఉంటారు కాబట్టి గ్రాట్యుటీ కంపల్సరీ వస్తుంది. వచ్చిన అమౌంట్ ప్రతిదీ కూడా ఎగ్జామ్టెడ్. ఓకే. రైట్.
సార్ నేను ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి రిటైర్ అయ్యానండి. ఇంకో ఎంప్లాయర్ దగ్గర జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అవ్వడానికి లేదా? ఎంత కావచ్చా? సో నేను 50 ఏళ్ళకి ఒకటి దగ్గర నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానంట. అప్పుడు నాకు గ్రాట్యుటీ పే చేస్తాడు. నేను మళ్ళీ ఇంకో ఎంప్లాయర్ దగ్గర జాయిన్ అయ్యానంట. ఓకే, సో వాడు మళ్ళీ నేను 10 ఇయర్స్ అయింది, 60 ఇయర్స్ వచ్చేసాయి నాకు. సో నేను మళ్ళీ ఏమవుతాను? రిటైర్ అవుతాను. అర్థమైందా? అవ్వచ్చు అలాగా? అవ్వచ్చు అవడానికి లేదా? అవ్వచ్చు కదమ్మా. సో మళ్ళీ నేను రిటైర్ అయ్యాను వాడి దగ్గర నుంచి. 5 ఇయర్స్ కంటిన్యూస్ పీరియడ్ వర్క్ చేశానా లేదా? సో మరి అలాంటప్పుడు ఆల్రెడీ నేను కనుక ఎగ్జామ్షన్ ఉన్నట్లయితే మళ్ళీ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చా లేదా? ఆర్ వన్ టైమే తీసుకోగలమా? అంటే ఈ సెక్షన్ ప్రకారం లిమిట్ ఎంత అంటమ్మా? 20 lakhs. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే లిమిటే లేదు. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత అవుతుందమ్మా? 20 lakhs. ఓకే, సో ఆల్రెడీ ఒకవేళ నేను నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఆల్రెడీ కొంత అమౌంట్ తీసేసుకున్నట్లయితే ఆ 20 lakhs లోంచి ఆ అమౌంట్ ని తగ్గించి మళ్ళీ కొత్తగా క్యాలిక్యులేట్ చేస్తారు కదమ్మా. కొత్తగా క్యాలిక్యులేట్ చేస్తారా లిమిట్? మళ్ళీ సెకండ్ టైం రిటైర్ అయ్యాను కదా నేను ఇంకో ఎంప్లాయర్ దగ్గర, అవునా కదా? సో వాడి దగ్గర నుంచి నాకు గ్రాట్యుటీ వస్తుంది కదమ్మా. ఆ గ్రాట్యుటీ వస్తున్నప్పుడు ఏం చేయాలంటమ్మా? ప్రీవియస్ గా నువ్వు క్లెయిమ్ చేసింది ఏమన్నా ఉన్నట్లయితే, అంటే ప్రీవియస్ గా వేరే ఎంప్లాయర్ దగ్గర నువ్వు గ్రాట్యుటీ అనేది క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ గ్రాట్యుటీని ఈ 20 lakhs నుంచి ఏం చేస్తారంట? తగ్గించేస్తారంట. అర్థమైందా? క్వశ్చన్ లో వీడు ఎన్నోసారి రిటైర్ అవుతున్నాడు అని చెప్పేసి చూడాలమ్మా. ఆల్రెడీ ఫస్ట్ టైం రిటైర్ అవుతున్నప్పుడు గ్రాట్యుటీ తీసుకున్నాడా? అర్థమవుతుందా? సో ఒకవేళ రిటైర్ అవుతున్నట్టు తీసుకుంటే కనుక ఎంప్లాయర్ ఇచ్చే అమౌంట్ లోంచి ఏం చేయాలి? ఈ 20 lakhs లోంచి ఆల్రెడీ తీసుకున్న ఎగ్జామ్షన్ మైనస్ చేసి మిగిలిన దాన్ని మనం క్యాలిక్యులేషన్ పెట్టుకోవాలంట. అర్థమైందా? సార్ నేను ఒకేసారి ఇద్దరి దగ్గర పనిచేస్తున్నాను, చేయొచ్చమ్మా? వాళ్ళిద్దరూ అలో చేస్తే చేయొచ్చు. సో ఒకేసారి నేను ఇద్దరి దగ్గర నుంచి రిటైర్ అవుతున్నాను. ఏజ్ వచ్చింది అనుకో, మా సూపర్ యాన్యుయేషన్, ఏజ్ కంప్లీట్ అవటాన్ని ఏమంటారు? సూపర్ యాన్యుయేషన్ అంటారు, అంతేనా? సో ఏజ్ కంప్లీట్ అవ్వడం ద్వారా నేను రిటైర్ అవుతున్నాను అనుకో, మా అప్పుడు పరిస్థితి ఏంటి? ఇద్దరు ఎంప్లాయర్ దగ్గర నేను ఒకేసారి రిటైర్ అవుతున్నప్పుడు ఆ లిమిట్ 20 lakhs అనేది ఇద్దరు ఎంప్లాయర్స్ కి కలిపి 20 lakhs, విడివిడిగా 20 lakhs. సో కలిపి 20 lakhs. అంటే ఈ సెక్షన్ ప్రకారం మనకి మాక్సిమం లిమిట్ ఎంత? 20 lakhs. ఇవి సెక్షన్ ప్రకారం ఎంతమ్మా? మాక్సిమం లిమిట్ 20 lakhs. అర్థమైందా? సో ప్రీవియస్ గా ఏమన్నా వస్తే కనుక, ప్రీవియస్ గా ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చాడు అని చెప్పేసి ఎక్కడని చెప్పాడు అనుకోమ్మా, ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? 20 lakhs లిమిట్ నుంచి మైనస్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మనం చూస్తుంది ఏంటమ్మా? రిటైర్మెంట్ బెనిఫిటే కదా. డ్యూరింగ్ ద పీరియడ్ లో ఉన్నప్పుడు కనుక రిసీవ్ చేసుకుంటే, డ్యూరింగ్ ద సర్వీస్ లో ఉన్నప్పుడు కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే ఎనీ lump sum payment made gratuitously by or by compensation or otherwise by widow to the widow or other legal heirs dependents of the employee who died while in active service is not taxable. అంటే ఒకవేళ వాడు చనిపోతే కనుక వాడు లీగల్ హెయిర్ కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే, అప్పుడు వాడు యాక్టివ్ సర్వీస్ లో కనుక చనిపోయినట్లయితే ఆ గ్రాట్యుటీ అనేది వచ్చినట్లయితే ఏమవుతుందమ్మా? లీగల్ హెయిర్ చేతుల్లో నాట్ ట్యాక్సబుల్. లీగల్ హెయిర్ చేతులు ఏమవుద్ది? నాట్ ట్యాక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 14 ఉందమ్మా. 14 చదవండి. 14, 15 చదవండి, చేయడానికి ట్రై చేయండి.